సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తిరుడు. టైం అయితే 6:30 అవుతుంది మామ. చూడండి, ఈరోజు అయితే మంచి ఇరకత చేస్తుంది అనమాట. అసలు కనిపించలేదు. ఏదో మనం ఇక జమ్మూ కాశ్మీర్ హిమాలయాస్లో అట్లా ఉన్నట్టుంది మామ. అట్లా పడుతుంది మంచి రోజు అయితే. చాలా అయితే ఎక్కువగా ఉంది మామ ఈరోజు. మనకు పుట్టేస్తుంది అట్లే. సో మధ్యాహ్నం అవుతుంది మామ. సో అందుకని బ్యాకాడికి అయితే వచ్చినాను. ఇది మొన్న అలసిన చెట్లు పెట్టాం కదా మామ, అది కాస్త మొక్కలు అయితే అయ్యాయి. దీనికైతే మొన్న ఒకసారి ముందు కొట్టాము మామ. సో మళ్ళీ చేతిలో అయితే రాగమడి విత్తనాలు చేస్తున్నాము. సో అందుకని చెప్పేసి మనము బోర్ మోటార్ ఎత్తకైతే వెళ్తున్నాం అన్నమాట. అది విత్తనాలు వేసిన తర్వాత ఒక 1 monthకి అట్లా వస్తుంది మామ అది. అందుకని అక్కడికి వెళ్ళేసి దాన్ని మోటార్ అయితే ఆన్ చేద్దాం. ఇక ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కదా మామ, ఇది ఒక్కొక్కసారి కాలిపోతాయి అన్నమాట. కాలిపోయినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ లైన్ మ్యాన్స్ కానీ కరెంటు వాళ్ళు వీళ్ళంతా సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అనమాట. ఆ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. సో ఇదైతే మాది 45 HP అంటారు ఏదో మామ. ఇది చాలా అంటే హెవీ అదనమాట 45 ఇది. సో మాటలో వచ్చేసాము. సో మనకి అవసరం లేదు కాబట్టి ఊరికే అట్లా ఎత్తేద్దాము, వదిలేద్దాము. ఇక ఇది ఉంది కదా గ్రీన్ బటన్, సో ఇది ప్రెస్ చేస్తే అయిపోద్ది అనమాట. అంతే, ఆన్ అయిపోయింది. సో అంతే ఇక క్లీన్గా అయితే పెట్టేద్దాం. మళ్ళీ మంచు పడినప్పుడు వానకి ఏమైనా తడకుండా నీట్గా పెడితే వానకి దీనికి తడకుండా ఉంటుంది మామ. అది రాయి తీసుకొని దీని మీద ఇట్లా పెట్టేసాను. ఇదైతే మా పక్కన పంట మామ. ఇదైతే శనగ్గింజలు వేసారు వాళ్ళు, చిన్నగా వేసారు మంది. సో ఇది డ్రిప్పులు ఇటు కూడా వేసుకోవచ్చు. కండి అంటే చాలా కావాలన్నమాట. అది కంది చెట్లు చూడండి మా నార్మల్గా మనం చూపించాయి కదా. సో పంట కూడా అయిపోయి వచ్చేసింది. ఇక వీటిని కోసుకెళ్ళేసి ఆరబెట్టాలన్నమాట. కోసుకెళ్ళి ఎండకి 2 రోజులు ఎండకి అయిన తర్వాత ఫుల్ ఎండిపోతాయి. ఎండిపోయినాక మళ్ళీ కొట్టాలి. కొట్టితే అప్పుడు మనకి కందిపేలు అనేవి వస్తాయన్నమాట. సో ఆవులు మేపేసి అయితే ఇంటికి పెట్టుకొని పోతున్నాం బాబా. ఈరోజు అయితే కాస్త వర్క్ అనేది కాస్త ఫాస్ట్గా అయిపోయింది. సో అందుకని చెప్పి సాయంత్రం ఆవుల మేపనీకి అయితే వచ్చినారు. ఎప్పుడైతే ఈవినింగ్ అయిపోతే అప్పుడు వస్తాను. అంటే డైలీ రాకపోయినా వీకెండ్స్ అయితే కంప్లీట్గా అయితే ఆవులు చూసుకుంటా. నార్మల్గా ఇక వర్క్ ఫాస్ట్గా అయిపోతే పట్టుకొని వస్తాను అనమాట. సో వెనకాల మా బంగారు తల్లి వస్తుంది చూడండి. ఇది సీత, ఇది అనిత, ఇది సునీత మామ. బాగున్నాయి పేర్లు కదా. చలి అయితే ఈ టీషర్ట్ వేసుకున్నందుకు మామ ఫుల్ చలి పెట్టేస్తుంది. అప్పుడే స్టార్ట్ అయిపోతుంది మామ చలి. నాకు తెలిసి ఇంకొక 1 month అయితే ఫుల్ చలి ఉంటుందేమో అనుకుంటాము. అంటే పొద్దున్న అయితే కానీ లేవనికి కూడా అవ్వట్లేదు. ఆ మాదిరిగా అయితే చలి పడుతుంది అనమాట. సో అది నేనైతే నార్మల్గా చిన్నగా వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను. ఎడిట్ లాగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. సో దాని నుంచి ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఏదైతే మెయిన్ రోడ్డు. సో ఇది మా ఊరు ఎంట్రన్స్లోనే గుడి ఉంటుంది. మళ్ళీ సమాధులు అయితే ఉంటాయి మా నార్మల్గా. సో అది మా ఊరి స్టార్టింగ్లోనే సమాధులు ఉంటాయి మా. తర్వాత ఇది స్కూలు, మీరు చూసుంటారు వీడియోస్లో. సో అది ఇక మా ఊరు తోపులో అయితే చాలా పాటికి వెహికల్స్ ఉంటాయి మామ. ఒక 5 years 6 years బ్యాక్ అయితే అసలు వెహికల్సే ఉండేది కాదు. అసలు ఇప్పుడైతే మొత్తం తోపు అంతా బళ్ళే అనమాట. ట్రాక్టర్లు కానీ, సో ట్రాక్టర్ కేసు ఎక్విప్మెంట్ మొత్తం అవే ఉంటాయన్నమాట. చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఇది మొత్తం టమాటా బండ్లు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇటు సైడ్ చూసుకున్న ట్రాక్టర్లు, అక్కడ అది
నీళ్ళు అయితే తప్పాలి మామ, మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇక మనము. ఇదైతే చెక్క మామ, నిన్న కొట్టించుకొచ్చినాం కదా దానికి అనమాట. ఇది ఆవు అయితే విన్నాం కదా, సో దానికి అనమాట. ఏంటంటే వినేటప్పుడు కాస్త నొప్పులు లేకుండా కాస్త పుష్టిగా ఉంటుంది. సో అందుకని మనము దానికి చెక్క వేయాలి మామ ఈనైనప్పుడు. మొత్తానికైతే తాగు మనం అనిస్తూ అట్లే. సో ఇది చిన్న దూడ, చూడండి ఎట్లుందో అది.